24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కించేలా చేస్తోంది. ఇందులో పార్టిసిపెంట్స్ గురించి, వారి వివరాల గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ బేబక్క ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఎవరి బెజవాడ బేబక్క, ఆమె కథేంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బెజవాడ బేబక్క అసలు పేరు మధు. ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ పాడుతూ తన యాక్టివిటీస్ ని రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. అంతేకాదు అమెరికాలో సింగింగ్ షోలు, ఈవెంట్స్ కూడా చేసేది. ఎంతో కాలంగా అమెరికాలోనే ఉంటుంది. 2011లో ఇండియాకి వచ్చింది. అయితే అమెరికాలో ఎక్కువగా షోస్ చేయడానికి వెళ్తుంటుంది. కొన్నాళ్ళు అమెరికాలో ఐటీ కంపెనీలో వర్క్ చేసింది. ఆ తర్వాత ఇండియా నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కొన్ని సినిమాల్లో కూడా చేసింది. నరేష్ తీసిన మళ్ళీ పెళ్లి సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత అందరూ బాగుండాలి సినిమాలో కూడా చేసింది. ఇలా చాలా సినిమాలు చేసినా కూడా సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం గుర్తింపు రాలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారు బెజవాడ బేబక్కకి పెదనాన్న అవుతారు. కానీ సినిమాల కోసం మాత్రం ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు బేబక్క. అంతేకాదు ఇంతవరకు తను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, రిలేషన్షిప్లో కూడా లేదని చెప్తుంది. పెళ్ళంటే పనిష్మెంట్, రిలేషన్షిప్ అంటే పెయిన్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది బెజవాడ బేబక్క. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ని పెంచుకుంటుంది. బేబక్కకి హైదరాబాద్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో కొన్ని లిటిగేషన్స్లో కూడా ఉన్నాయి. ఎవరో కబ్జా చేశారని చెప్తోంది బేబక్క. అంతేకాదు తను BMW కార్ని వాడుతుంది. వీకెండ్ పార్టీస్కి కూడా వెళ్తుంటుంది. ప్రస్తుతం సింగిల్గా ఉన్న లైఫ్ చాలా బాగుందని అంటోంది బేబక్క. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని, నాకు ఏది నచ్చితే అదే చేస్తానని, నా లైఫ్ నా చేతుల్లో ఉండటమే నాకు ఇష్టం అని చెప్తుంది. మరి బేబక్క బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా రాణిస్తుంది, ఎలాంటి ఫేమ్ని సంపాదించుకుంటుంది అనేది చూడాలి.